బిడ్డ ఓడిపోతే 6 నెలల్లో ఎమ్మెల్సీని చేశారు. దళితులు బీసీలకు ఉద్యోగాలు అక్కర్లేదా? బర్రెలు గొర్రెలు పెంచుకుంటూ బతకాల. మాజీ సీఎం అలాంటి పథకాలే పెట్టాడు. ఆయన కుటుంబ సభ్యులకే ఉద్యోగాలు ఇచ్చాడు. కులం వల్ల గుర్తింపు రాదు, చదువుతోనే వస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ పేపర్ ఇదైతే సాక్షిలో ఏమిచ్చిండు? యంగ్ ఇండియా నా బ్రాండ్, మీరే నా అంబాసిడర్లు. గురుకుల విద్యార్థుల ప్రతిభా పురస్కారాల ప్రదానంలో సీఎం రేవంత్ రెడ్డి. రూపాయలు 25,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళను నిర్మిస్తున్నాం. ప్రతి ఒక్కరికి తొలి 25 ఏళ్ళు కీలకం. ప్రతి ఒక్కరి జీవితంలో మొదటి 25 సంవత్సరాలు నువ్వు ఎంత కష్టపడితే మిగతా 75 సంవత్సరాలు అంత సుఖపడతావు. ఇది మాత్రం 100% వాస్తవం. కెరీర్పై దృష్టి సారిస్తే జీవితంలో మంచి స్థానం. కులం పేరుతో అవకాశాలు రావు, చదువే ముఖ్యం. కుల వృత్తుల పేరుతో బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసింది. బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను దూరం చేసింది. మేం వచ్చాక దళితులకు సముచిత స్థానం కల్పిస్తున్నామన్న ముఖ్యమంత్రి. సప్లాన్ను బీఆర్ఎస్ వదిలిస్తే మేము ఖర్చు చేస్తున్నాం. బట్టి అందరి అభిప్రాయాలు తీసుకోండి. సీఎం ఇచ్చిన ఇందులో మంత్రులు సూచనలు. నిజంగా చదువు మీద ఫోకస్ పెడితే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. గత ప్రభుత్వం ఏం చేసింది? ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వకపోయి. ఏమంటుండు? నువ్వు అప్పుడు ఏం స్కీములు పెట్టినావు? గొర్రెల స్కీములు, బర్రెల స్కీములు, పందుల స్కీములు అని చెప్పినావు. ఇవన్నీ పెట్టినావు. ఈ స్కీములు పెట్టి ఎవరు కుల వృత్తులు వాళ్ళు చేసుకోవాలి, మీ కుల వృత్తులకు సంబంధించి లోన్లు ఇస్తాం, మీరు అయ్యే కుల వృత్తులు చేసుకుంటేనే బతకాలి, మీరు చదువుకోవద్దు, మీరు అట్నే మా చెక్కు చేతల్లోనే ఉండాలి అన్నట్టు అట్లాంటి స్కీములు పెట్టావు. గొర్రెల స్కీమ్ పెడితే ఆ గొర్రెల స్కీములు కూడా స్కామేనా? మత్స్యకారులకు ఆ స్కీమ్ అని చెప్తే ఎవరికి సరిగ్గా స్కీములు అందేవు. ఏంటంటే ఇచ్చి ఇయ్యనట్టుగా వదిలేస్తే వాళ్ళు వాటితో కొట్టుక చచ్చుకుంటా అక్కడ సమయం అంతా అక్కడ గడిచిపోతుంది. నువ్వు ఇక్కడ మంచిగా రాయిగా జఫర్సన్ వేసుకుంటా కూర్చోవచ్చు. అది మీరు చేసిన రాజకీయం. ఎప్పుడైనా భవిష్యత్తు మీద ఏమైనా ఉందా? 25 ఏళ్ళు వచ్చే వరకు కష్టపడిన ప్రతి వ్యక్తి జీవితంలో స్థిరపడతారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి మనిషికి మొదటి 25 సంవత్సరాలు ముఖ్య కాలమని, అందులోనూ 15 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసు అత్యంత కీలకమైనదని తెలిపారు. ఈ సమయంలో క్రమశిక్షణతో నిబద్ధతతో ఉండాలని సూచించారు. రంగుల ప్రపంచానికి ఆకర్షితులు కాకుండా కెరీర్పై దృష్టి సారిస్తేనే జీవితంలో మంచి స్థానానికి చేరుకుంటారని విద్యార్థులకు హితబోధ చేశారు. ఈ మాటలు మాట్లాడిండా? ఎయిర్రి మీరు మందాగుర్రి, మందు గురించి బార్ల టైమింగ్ పెంచుడు, వైన్స్ల టైమింగ్ పెంచుడు, మీరు రోడ్ల మీద తాగాలే దొరకాలే, ఇదే రెచ్చగొడితే యువతని. ఇట్లాంటి మాటలు చెప్పాలి, యువతకు ఉపయోగపడే చెప్పాలి. మీరు కష్టపడండి, మీరు బాగుపడండి, మీకు ఏం కావాలనో విద్యకు సంబంధించి మేము సమకూరుస్తామని చెప్తున్నాడు. కాలేజీలు కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, అన్నీ మేము అవన్నీ మీకు అవకాశాలు కల్పిస్తాం, మీరు చదువుకోర్రి, మీ భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకరు. రంగుల ప్రపంచానికి అలవాటు పడకండి. 15 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు కీలకం. ఈ మధ్యలో మీరు ఒక 10 ఏళ్ళు గట్టిగా కష్టపడితే మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్తుండ్రు. ఇట్లా ఎవరు చెప్తారు? సొంతం ఇంట్లో ఎవరు చెప్పరు. సరిగ్గా ఏదో ఒక పని చేసుకోపో అని చెప్తారు. ఇంకా అన్నీ కల్పిస్తుంది అవకాశం. ఈ విషయాలు చెప్పరు. గొర్రెల స్కీమ్ ఉన్నది, అప్లికేషన్ పెట్టుకో. బర్రెల స్కీమ్ ఉన్నది, అప్లికేషన్ పెట్టుకో. పందుల స్కీమ్ ఉన్నది, అప్లికేషన్ పెట్టుకో. తాళ్ళెక్కేటోళ్ళకు మేము ఇన్సూరెన్స్ ఇస్తాము. తాళ్ళెక్కేటోళ్ళకి ఇన్సూరెన్స్ ఎందుకు ఇస్తారు? తాడు ఎక్కువ కింద పాడు, నువ్వు పోతే నీకు ఇన్సూరెన్స్ ఇస్తాం. ఇదా మరి రాజకీయంగా అవకాశాలు కల్పిస్తామని ఏ రోజు చెప్పలే? ఎందుకు మరి? రండి మీరు రాజకీయాలలో తిరగండి, మీకు అన్ని పదవులు కల్పిస్తామని ఎందుకు చెప్పరు? ఏనాడు చెప్పరు. అది రండి ఎమ్మెల్యే పదవులు ఇస్తాం, లక్కీ డ్రా కింద కూడా తీస్తాం. మా దాంట్లో ఇప్పుడు 119 ఎమ్మెల్యేలలో ఒక 50 మందికి లక్కీ డ్రాలా తీసి ఎమ్మెల్యేలు ఇస్తామని చెప్పాలి. కొంతమందిని సెలెక్ట్ చేస్తామని చెప్పాలి. ఎప్పుడు పాతోళ్ళకే కాకుండా, ఈ కుటుంబం పాలన కాకుండా కొత్త వాళ్ళని మేము సెలెక్ట్ చేస్తామని ఇవన్నీ రావు. ఎందుకంటే రాజకీయంగా అనగదొక్కాలి ప్రజలని. ప్రజలు సచ్చినా పోయినా పర్వాలేదు, మనకు అధికారం కావాలి. అది దొరలది. దొరలంటే ఏమో అనుకొని నమ్మిరు పాపం జనాలు. కానీ ఎంత బాధపడ్డారో, ఎంత హరిగోజ ఉంచుకున్నారో నువ్వు వాళ్ళకు లాస్ట్కు అది తేరుకున్న సమయంలో కూడా వాళ్ళని మయమర్పించి కోట్లు ఖర్చు పెట్టినావు. ఇంత ఖర్చు పెట్టినా నిన్ను పక్కకు నెట్టిరు చూడు. నిజంగా ప్రజలు తెలియకల్లోళ్ళు. మళ్ళీ తర్వాత ఎంపీ ఎలక్షన్లలో ఒక్క సీటు కూడా ఇవ్వలేదు చూడు. నువ్వు అధికారంలో ఉన్నావని భయానికి ఖర్చు పెట్టినందుకన్నా ఆ ఎమ్మెల్యే సీట్లో 34 వచ్చింది, 39. తర్వాత ఎంపీ సీట్లు ఒక్కటి కూడా ఇవ్వలే. అంటే నీ మీద ఎంత కోపం ఉంటే ఒక్క సీటు కూడా గెలవనియలే. అది బీఆర్ఎస్ అంటే. ప్రజలకు అంత కోపం, విపరీతమైన దోపిడీకి గురైంది, మామూలుగా కాదు. ఎప్పుడు రాజకీయమే. ప్రజా సంక్షేమము, ప్రజల గురించి ఆలోచించే పార్టీ అయితే బీఆర్ఎస్ కాదు. ఇది మాత్రం వాస్తవం. అధికారం కోసమే పాటుపడే పార్టీ. మేము ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా ఎదిగినామని చెప్పిండు. కానీ ఎంతసేపటికి రాజకీయంలోనే సంపాదించుకునే పార్టీ, దోపిడీ దొరల పార్టీ బీఆర్ఎస్ పార్టీ.